తెలంగాణ వ్యాప్తంగా 3వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. మనుగురు డిపో యందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని రప్పించి 30 బస్సుల్ని రోడ్డెక్కించారు డీఎం. ఆత్మార్పణ చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కి కార్మిక కుటుంబ సభ్యులందరూ మౌనం పాటించి నివాళులర్పించారు. శంకర్ గౌడ్ అమర్ హే అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు అందరూ వచ్చి డిపో గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీనిలో భాగంగానే పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. డిపో నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వచ్చి అంబేద్కర్ సెంటర్ లో మానవహారంగా నిర్వహించి సంఘీభావం తెలిపారు. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. రోడ్డు మీద సామాన్య ప్రజలు కూడా వీరికి సంఘీభావం తెలిపారు. ఈ సమ్మె త్వరగా విరమించాలని పట్టణంలో ఉన్న వివిధ పార్టీలు సంఘీభావం తెలిపి వీరికి మద్దతు ఇచ్చి సహకరించారు. నేను అంటే ఈ రోజు శంకర్ గౌడ్ అని మా వారి కూడా ఆర్టీసీ డ్రైవరే. రోజు సమ్మె చేస్తుంటే మాకు ఇంట్లో అరిచేతుల్లో ప్రాణాలు పట్టుకుని మేము ఉంటున్నాం. మా కుటుంబాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చామంట. శంకర్ గౌడ్ గారిని చూసి మా భర్తలు ఏమైపోతారా అని మేము రోడ్డు మీదకి వచ్చాం. వాళ్ళు అడిగే డిమాండ్లు ఏమున్నాయండి? వాళ్ళు అడిగేవి న్యాయపరమైన డిమాండ్లే అడుగుతున్నారు కదా. వాళ్ళు ఎప్పుడో గత ప్రభుత్వం చెప్పినదే కదా. మళ్ళీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వచ్చి మేము అమలు చేస్తాం, గత ప్రభుత్వం అమలు చేయలేని పనులు మేము అమలు చేస్తామని వచ్చారు. తర్వాత వాళ్ళు చేసింది ఏముంది? గత ప్రభుత్వం చేసింది ఆయన చేస్తున్నాడు. ఇక అందుకనేసి వాళ్ళ డిమాండ్లు ఏమీ లేవండి. న్యాయపరమైన డిమాండ్లే అడుగుతున్నారు. మీ ఆస్తులు ఇమ్మని అడగట్లేదు, మీ అంతస్తులు ఇమ్మని అడగట్లేదు. వాళ్ళు కనీసం ఆర్టీసీ అంటేనే విలువ లేదండి మాకు. ఇవాళ ఇప్పుడు ఏం చేస్తున్నారు సీఎం గారు? కనీసం మాకు డిఎం గారు లోపలే ఉన్నారు. ఏ నాయకుడు చనిపోయినా ఆ నాయకుడు దిగి వచ్చి పరామర్శించాలనుకుంటది. మేమంతమంది సమ్మె చేస్తుంటే డిఎం గారు లోపల ఏం చేస్తున్నారండి? డిఎం గారు వచ్చి కనీసం భద్రత ఎవరా మాకు? మా ప్రభుత్వంలో విలీనం వల్ల ఉంచండి. చనిపోతే మనిషి చనిపోతే కనపడట్లేదు ఆయనకి, డిఎం గారికి. ఒక్కరోజు బస్సులు నడకపోతే ఏమవుతుంది? ఇంకా చనిపోయిన బాడీ అక్కడే ఉంది. రాత్రి టీవీ చూసిన కానీ నిద్రపోలేదు మేము ఎవరు అని. మా భర్తలు ఏమైపోతారో, మాకెవరు వెనకాల దిక్కేంటి అని కనీసం ఒక్క నాయకుడు వచ్చి పరామర్శించింది లేదు మాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గత ప్రభుత్వాలే వచ్చి పరామర్శించలేదు తప్ప ఒక డిఎం గారు అయితే ముందుకే రాలేదు అసలు. రేపొద్దున్న మా భర్తలందరినీ డ్యూటీలు చేయించుకుంటారు కదా ఆయన అదావిధి. కానీ ఈ రోజు వచ్చి మాట్లాడటానికి ఏమైంది? ఆయనకి సాటి కాదు. ఆయన ఇచ్చిన హామీల్ని ఆయన అమలు చేయమనండి. ఏ కృష్ణ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఖమ్మం రీజనల్ కార్యదర్శి. ఆర్టీసీలో సమ్మె ఆరంభమై 3వ రోజుకు చేరుకుంది. 3 రోజులు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల నిన్న ఓ 3 కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందులో శంకర్ గౌడ్ అనే కార్మికుడు చనిపోయాడు. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించట్లేదు. ఈ స్పందన లేనందుకు ఉద్యమం ఉధృతమవుతుంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీ కార్మికుల చర్చలకు పిలవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ సమ్మె ఎందుకు ఆరంభమైందంటే గతంలో 55 రోజుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ లో ఉన్న పే స్కేళ్లను అమలు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ గారు రద్దు చేసినటువంటి సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘాలను అనుమతించాలని, సంఘాలకు గుర్తింపు సంఘ ఎన్నికలు జరపాలనే ప్రధానమైన డిమాండ్లు, అదేవిధంగా ఆర్థిక పరమైన ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి ఇవాళ మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజులు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఏమీ చేయకుండా ఈ 2 రోజుల క్రితం మేము ఐఏఎస్ కమిటీ వేస్తామని మళ్ళీ కాలయాపన కోసం మాత్రమే చూస్తుంది తప్ప ఇప్పుడున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టలేదు. పైగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎందుకంటే ఇవాళ బస్సుల్లో టికెట్లు కొట్టకపోయినా పర్వాలేదు, ఖాళీ బస్సులైనా తిప్పుతామని 2 రోజుల నుంచి ఖాళీ బస్సులను తిప్పుతూ మగవాళ్లకు ఆడవాళ్లకు ఎవరికి టికెట్లు లేకుండా తిరుగుతుంది. ఈ సంస్థకు వచ్చే నష్టం ఎవరు బాధ్యులు? ఈ ప్రభుత్వం కావాలని సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ సంస్థని పూర్తిగా నష్టాల్లోకి నెట్టడం కోసం కంకణం కట్టుకుంది. ఈ సంస్థను ప్రైవేటు పరం చేయడం కోసం ఓ పక్క కుట్రపూరితమైన ఆలోచనతో ఇటువంటి పన్నాగం పన్నుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఇది ప్రజారంగ రవాణా సంస్థ, ఇది ప్రజల సంస్థ, ఇది ప్రజల కోసం ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రజాస్వామికవాదుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద, ప్రజా సంఘాల మీద ఉన్నదనే దాన్ని అందరూ గుర్తించారు. ఇవాళ ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ సమయంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేము ప్రజాపాలన, మా ప్రభుత్వం ప్రజాపాలనతో కూడింది, ప్రజల కోసం ఉన్నామని చెప్పుకున్నటువంటి నాయకులారా ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ కార్మిక సంఘాలతోటి
ఈ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.